హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇవాళ ఒక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఎంత టాపిక్ గెస్ చేయండి. మీకేం తెలుస్తుందిలేండి, నా మనసులో ఉన్న మాట. అయితే టాపిక్ ఏంటంటే ఒక ఇద్దరు వ్యక్తుల గురించి మాట్లాడుకుందాం. ఓరు వ్యక్తులు, నువ్వా నేనా అని కాదండి, ఇద్దరు వ్యక్తుల గురించి మాట్లాడుకుందాం. ఓకే, ఆ వ్యక్తులు ఎవరు? ఒక వ్యక్తి ఉన్నవాడు, డబ్బులున్నవాడు. ఒక వ్యక్తి గరీబోడు, పేదవాడు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనుకోండి. అయితే ఇంట్రెస్ట్ ఎవరి గురించి మాట్లాడుకుందాం? ఫస్ట్ ఉన్నవాడి గురించా? వద్దు, లేనివాడి గురించే మాట్లాడుకుందాం. అయితే లేనివాడి ఇంట్లో ఒక ఫంక్షన్ అవుతుంది. ఒక ఫంక్షన్ అనుకో, ఏదో ఒక చిన్న ఫంక్షన్. 5-6 రోజుల ముందు భార్యాభర్తలు ఇద్దరు కూర్చొని ఎంత ఖర్చులో ఎల్లదీద్దాము దావత్ అని ఇద్దరు మాట్లాడుకుంటారు. అయితే భార్య అంటది, మన దగ్గర ఉన్న 20,000, 20,000 ఎల్లదీద్దాము దావత్ అని భార్య అంటది. 20,000 ఎలా తీస్తావు? మీ అమ్మగారిని పిలవాలి, మీ మామలను పిలవాలి, మీ కాకలను పిలవాలి, అందరిని పిలవాలంటూ ఆ 20,000 ఏం సరిపోతాయి? మళ్ళీ మా అక్కలను పిలవాలి, మా అన్నలను పిలవాలి, మళ్ళీ మా కోడళ్ళని పిలవాలి, అందరిని పిలవాలి కదా. ఆ 20,000 సరిపో. మరి నువ్వు చేసిన కష్టము ఏముంది? నువ్వు తెచ్చేది 10-20 తెస్తావు. మన పిల్లలకు వాళ్ళకి వీళ్ళకి ఖర్చులకే ఆడికాడికి అవుతుంది. ఇప్పుడు ఏడ చేద్దాము? అరే నువ్వు ఉర్రక నువ్వు దావతైతే కానీ అని మన కార్యం చేసే మగవాడు ఉంటాడు కదా, ఆయన బెదిరిస్తాడు వాళ్ళ భార్యని. సరేనయ్యా, ఇప్పుడైతే కార్యం ఎట్లా చేద్దామని ఏమంటది. అయ్యో, నీ దగ్గర 20,000 ఉన్నాయన్నావు కదా, ఈ పార్వతి ఉన్నది కదా, ఆమె దగ్గర ఒక 50,000 అడకరా అంటాడు. 50,000? అదే గ్రూప్లో లీడర్ కదా, ఆమె ఇస్తుంది పో అని ఈయన అంటాడు. అయ్యా ఆమె లేవంటుంది పైసలు అంటారు. అరే పైసలు అడగని ఎవరైనా ఇస్తారా? ఇంట్రెస్ట్కి అడుగు, భయం వచ్చేది ఏముంది? జీతం రాగానే వాడేద్దామని మన కార్యం చేసే కార్యకర్త మాట్లాడతాడు. సార్ అందాం, అవన్నీ ఎందుకని ఈ సార్ అంటారు ఈ మేడంతో. సరే అని తెల్లారిపోతే అబ్బా నువ్వు ఎట్లానే అబ్బా పైసలు ఇవ్వాలంటే, ఇగో నేను గిట్ట ఆలోచించిన అబ్బా, ఎందుకంటే దావత్ కదబ్బా, మళ్ళా నీకు మాట ఇచ్చి ఉడగొట్టినట్టు అవుతుంది. ఏం లేదబ్బా, మా అమ్మ జాగా అమ్మినుండే ఒక 2 లక్షలు వచ్చినాయి అబ్బా, మరి 2 లక్షలు వచ్చినాయి, అమ్మ ఇంట్రెస్ట్కి ఇస్తా అన్నది, మరి తీసుకుంటావా అంటే, ఇక కార్యం కావాలి కదా ఎంతనో అంత. సరే తీసుకుంటానబ్బా అని అంట. సరే అమ్మని అడిగి చూస్తా అని అంటది. ఇక శుక్రవారం శనివారం నాడు సాయంత్రం, అబ్బా 2 రూపాయల మిత్తికి అంట వద్దంటుందబ్బా, అమ్మ దగ్గరికి లేవంట, అమ్మ గిట్ట వేరే వాళ్ళకి మిత్తికి ఇచ్చిందంట, ఇప్పుడు ఏమే వేరే వాళ్ళ దగ్గర అడిగి నీకు ఇవ్వాలంటే, అయ్యో ఎట్లబ్బా అంటే, అదే అబ్బా నేను ఎట్లా చేస్తా అని వాళ్ళ అమ్మకు ఫోన్ చేస్తుంది. ఉట్టినే అంతా ఈమె దగ్గర ఉంటే పైసలు ఉట్టిగా మాట్లాడుతుంది. అమ్మకు ఫోన్ చేసినబ్బా, ఫోన్ చేస్తుంది. అమ్మకు ఫోన్ చేసినబ్బా, అమ్మ 50,000 చూస్తా అన్నది, 5 రూపాయలకు మిత్తి అంట అబ్బా, మరి నీ ఇష్టం అబ్బా అంటది. ఏమబ్బా 2-3 రూపాయల కంటేనే వద్దన్నా, మళ్ళీ 5 రూపాయలు అంటే ఇవాళ ఆయనే ఫోన్ చేస్తుంది. ఇట్లా 5 రూపాయలు అంటే, ఏంతునో అంత తీసుకురా, నేను చేస్తాను కదా, ఎందుకు నువ్వు కొడుతున్నావు? నువ్వు అర్థం కదా నీకు చెప్తే మనిషి కదా అని బెదిరిస్తాడు. ఆమె కుట్టాడు, భయం అవుతుంది. ఇక ఈయన ఎడికైనా తెస్తాడు కానీ, సరే నేను ఉరికిపోతుంది, చెప్పులు గిట్ట వేసుకోకుండా రపరపరపర ఉరికిపోయి ఆ 50,000 తీసుకొచ్చి మన సార్ చేతిలో పెడుతుంది. మన సార్ జోలో గరం అయి ఉంటుంది. ఇక పైసలు చూస్తే ఇక కాళ్ళ ఎగిరేసుడేనా. ఇక సరే నువ్వు వినవుండు, నేను మరి ఇక అన్ని లిస్ట్ రాసుకుంటాడు. లిస్ట్ రాసుకుంటే ఆడికి 50,000 అయిపోతాయి. కురుస్తుంది. ఇక దావత్ అవుతుంటుంది ఫుల్. ఇక మటన్, చికెన్, బోటి, తలకాయ ఇట్లా వేసి ఇట్లా వండుతుంటే గుమ్మ వాసన వస్తుంది కాలనీ మొత్తం. ఇక కాలనీ మొత్తం ఇక చెప్పాలి కదా, ఇక అందరు చెప్తారప్పు అంటాడు. అందరు చెప్తారు, అందరు చేస్తుంటారు. ఆడ కూర తక్కువ అవుతుంది, ఈడ బువ్వ తక్కువ అవుతుంది. బువ్వ తక్కువ అవుతుంది. మళ్ళా చికెన్ తీసుకొస్తారు. చికెన్ తేవాలంటే పైసలు లేవు. మళ్ళీ ఏం చేస్తారు?
మళ్ళీ ఆలోచిస్తుంది. ఆలోచించి మళ్ళీ అలా జోసు ఫోన్ చేస్తుంది. అబ్బా నువ్వు ఎట్లకని చేసి ఇంకొక 20,000 అబ్బా అంటుంది. ఈ ఆమె సరే అని మళ్ళీ అప్పటికప్పుడు నా బంగారం గిరిపెట్టి తెచ్చినబ్బా ఇంకో తీసుకో అని గిరిపెట్టి తీసుకొని వచ్చినట్టు యాక్టింగ్ చేస్తుంది. చిట్టి చూపిస్తుంది, ఎప్పుడో పాత చిట్టి, ఆ పాత చిట్టి చూపిస్తుంది. సరే అని 20,000 చేస్తాడు. 20,000 చికెన్ తీసుకొస్తాడు. 30 కిలోల చికెన్ తీసుకొని నాడు పెట్టేస్తాడు. ఇక దోస్తుగాలకు ఫోన్ చేస్తాడు. దోస్తుగాలు వస్తాడు. ఇక సిట్టింగ్ పెడతాడు. కాకా మస్తు చేసినావు కాకా దావత్ అని అంటుంటారు. ఇక మందు కాకా ఫోన్ చేసి కాకా మందు సరిపోలే కాకా, డాడీ మందు సరిపోలే, డాడీ బాబాయ్ మందు సరిపోలే అన్న, మందు సరిపోలే అంటే అప్పుడు ఆడిగిట వేసి ఉంటాడు మన సార్ గాడిగిట కార్యకర్త. సారే అందాం కార్యకర్త ఏముంది కానీ, అరే కాకా నా దగ్గర ఇప్పుడు లేవురా అంటే ఆయన చూసుకోవాలి జోబులో 30,000 పెట్టుకొని వస్తాడు. మెత్తికి పైసలు ఇచ్చి వాటితో ఖర్చు పెట్టుకొని తాగేటోళ్ళు చాలామంది ఉంటారు. కాకా నా దగ్గర మరి ఇప్పుడే గల్లా నాదేనే ఉంది కాకా, మరి 30,000 అరే 30,000 గారు తీసుకురాపోరా భయ్, ఏమమ్మా అందరు అడుగుతున్నారు, ఏమమ్మా దాచి చేసినప్పుడే కదా భయ్ ఊకొక ఖర్చు పెడతామా, తీసుకురాపో అంటాడు. వాడు ఖుషీలు అంటాడు. వాడు 30,000 కాటన్ తెస్తాడు. కాలనీ మొత్తం దాపిస్తాడు వాడు. ఇక కాలాలు వేసుకొని ఇక పాన వేసుకొని కుర్చీలో కూర్చొని తెల్ల దోతి కట్టుకొని తెల్ల అంగి వేసుకొని రుబ్బాబు మెడల రోల్డ్ గోల్డ్ బంగారం వేసుకొని ఇట్లా షైనింగ్ చేస్తుంటాడు. 30,000కు 20,000 ఖర్చు పెడతాడు. 30,000 రాసి ఇచ్చి బిల్లు ఇచ్చేస్తాడు. అరే ఎంతనా ఖర్చు కానీ తీరాబాయి అని అంటాడు. ఫుల్ తాగుతారు, తింటారు. తెల్లారి కాకా మరి పైసలు 30,000 అమ్మిన పైసలు కాక బిల్లు పైసలు కదా, మరి దుకాణం పైసలు కదా కాక కట్టాలి కదా అంటాడు. ఆడ ఆలోచిస్తాడు. ఏబా ఇప్పుడు లేవు కాక 1 రోజు. అరే 1 రోజులు కాక నువ్వేమన్నావు ఆ రోజు, తెల్లారి ఇస్తాన్నావు కదా, అరే ఇట్లా ఉన్నది కాక నా పరిస్థితి అంటాడు. మరి ఓ 1 రోజులకి ఇస్తావు అంటే 1 రోజులకి ఇస్తా అంటాడు. ఈ ఇందిరెళ్ళయి అవి 50,000 ఈ 50,000 ₹1,00,000 అయిపోయినాయి. ₹1,00,000 అయిపోతే మళ్ళీ ఈ భార్య భర్తలు ఇద్దరు నైట్లో కూర్చుంటారు. ఇట్లా అయిందంటే నువ్వు చెప్తున్నావా అయ్యా, నువ్వు అది అరే వర్రకు ఎక్కువ నకరాలు చే తన్నులు తింటావు ఏమే అని బెదిరిస్తాడు. ఇక ఆమె చల్ల పడుతుంది ఆడికి. ఇగో 2 లక్షలు వచ్చినాయి అనగా ఇంకొక ₹1,00,000 తీసుకురాపో అంటాడు. ఆ ₹1,00,000 తీసుకొస్తాడు. ఇంక 30,000 అప్పు చెప్తాడు. ఆమెకి 50,000 అప్పు చెప్తాడు. ఇంకా 50,000 ఉంటాయి. ఈ 1,00,000 అయినది. 1,50,000 ఇంక 1,00,000కు 1,00,000 2 లక్షలు అయినాయి. 30,000 50,000 ఆ పిల్లల ఫీజులు అవి ఇవి ఖర్చు అయిపోతే కల నీళ్ళు అవుతాయి. ఇక మళ్ళీ చూస్తే కల నెల వస్తుంది. అక్కడికి చూస్తే కదా 2 నెలలు అవుతుంది. వాళ్ళ అమ్మ అడుగుతుంది ఊకే అస్సలు కావాలంట, ఇల్లు కడతారంట, మొత్తం పైసలు ఇమ్మని అంటారు. ఏం చేస్తాడు వీడు? ఇక మళ్ళీ ఆలోచిస్తాడు. ఇంకొని దోసుగాని దగ్గర పోయి 2 లక్షలు అప్పు 3 లక్షలు అప్పు చేస్తాడు. 3 లక్షలు అప్పితే 2 లక్షలు అలా ఇచ్చేస్తాడు. మిగతా అక్కడి చిల్లర ఖర్చు అవ్వకుండా దగ్గర 30,000 ఉంటాయి. 30,000 ఇవ్వగానే జల్సా తినకుండా తాగకుండా ఇక టైర్డ్ అయిపోయినాయి, నువ్వు కష్టం చేసి వచ్చిన దావత్ గీతాన్ని మంచిగా అంటాడు. వంటకాల మళ్ళీ 2-3 నెలలు గడిచిపోయిన ఆడు అడుగుతున్నాడు మితి. అయితే బ్యాంకులో వాని ఇంటి కాగితాలు పెడతాడు. బ్యాంకులో తీసుకొస్తాడు. బ్యాంకులో తీసుకొస్తాడు. 3-4 లక్షలు తీసుకొస్తాడు. అక్కడిక్కడ కడతాడు. కడితే కల్లా 4-5 నెలలు అయితే కల్లా బ్యాంకులు కట్టమని నోటీస్ పంపిస్తాడు. ఆ నోటీస్ పంపిస్తే కల్లా నోటీస్ ఏదో తీసుకుంటాడు. ఆడు చూడడు. నోటీస్ పంపిస్తూ ఉంటాడు. వీడు చప్పుడే కూర్తాడు. అంతా 2 సంవత్సరాలు అవుతుంది. వాని జాగా ఇల్లు గుంజుకొని బ్యాంకులో కథం క్లియర్ చేసి ఇంకా నీకు వచ్చినాయి 30,000 అని 30,000 ఇస్తాడు. ఎందుకంటే లేనివాడు ఉరుకులాట ఉంటుంది. అదే అట్లా ఎందుకు చేసుకోవాలి? ఉన్న దాంట్లోనో 20,000 30,000 ఎంతనో దావత్ చేసుకుంటే అయిపోతుందిగా. ఉరుకులాట ఎందుకండి? ఉరుకులాట చేయకూడదు. లేనివాడికి ఉరుకులాట ఆలోచన ఉండదు. అయితే ఉన్నవాడి గురించి మాట్లాడుతున్నాం. ఉన్నవాడు ఏం చేస్తాడు? వాడు 30 లక్షలు ఉన్నవాడు ఏం చేస్తాడు? 10 లక్షలు ఓటర్లో పోతాడు. 10 లక్షలకు నెట్టి పెడతాడు. మన దగ్గర ఉన్నాయి కదా, 10 లక్షలు ఇస్తాడు. వీడు నీట్గా తయారై కరెక్ట్ టైమింగ్కి వచ్చి ఇస్తాడు. ఆ ఫంక్షన్ ఆడ్ చేస్తాడు. అన్నం తింటాడు. చేతులు దూసుకొని పోతాడు. నువ్వు తిన్నావా తాగినావా అవన్నీ ఏమడుగు. ఎందుకంటే హోటల్ కదా, ఆడు మినిమం పెట్టిందే తినాలే వచ్చేసేయాలి. అట్లా ఉన్నవాడు హుషారు ఇది, లేనివాడు తెలివి తక్కువ పనులు ఇది. చూశారుగా ఈ వీడియో. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అందరూ ఇలా ఉండరు,
కొంతమందే ఉంటారు. అందరినీ ఎవరిని ఉద్దేశించి అనడం లేదండి. ఇది ఒక లెసన్ అండి, అంతే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.